భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అందరూ కూడా చేసుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండగ. ఈరోజు ఈ యొక్క పండగని చేసుకుంటున్నామంటే దీన్ దయాళ్ గారు, అద్వానీ గారు 1980లో ఒక చిన్న మొక్కని నాటినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఆ యొక్క మొక్క ఎదిగి మహావృక్షమై ఈరోజు దేశవ్యాప్తంగా అందరికీ నీడనిచ్చేటువంటి వృక్షాన్ని తయారు చేసింది. అప్పుడు అద్వానీ గారు, అటల్ బిహారీ గారు మరి ఈ యొక్క వృక్షాన్ని నాటి, మొక్కను నాటి వృక్షంగా తయారు చేసి 1980 శివాజీ పార్క్, ముంబైలో ఉన్నటువంటి శివాజీ పార్క్ దగ్గర వెలిగించినటువంటి ఈ యొక్క దీపం దేశవ్యాప్తంగా వెలిగి ఈరోజు కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ భయపడలేదు, వెనక్కు పోలేదు. ఆనాడు సంఘగా ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మరి విలీనం చేసి జనతా పార్టీగా వచ్చినప్పుడు మన మూలాలని, మన భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాలు అక్కడ సాధ్యం కావట్లేదని చెప్పి ఆలోచించి మరి 1975లో విలీనం చేసినటువంటి దీన్ని 1980లో బయటకు వచ్చి మరి భారతీయ జనతా పార్టీగా ఏర్పడినటువంటి ఈ పార్టీకి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎప్పుడు కూడా భయపడకుండా, ఆనాడు ఒక్క 2 ఎంపీలు ఉండి భారతీయ జనతా పార్టీ నడుస్తుంటే ప్రతిపక్షాల నవ్వినా కూడా ఎవరికి కూడా భయపడకుండా మేమిద్దరం మనకిద్దరు అనే విధంగా కార్యకర్తలు అందరూ కూడా అండదండగా ఉండి ఈరోజు ఇంతింతై వటుడింతైనట్టు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద పార్టీగా ఏర్పడినందుకు మనందరం కూడా గర్వపడాలి. మరి ఈ 10 ఏళ్ళ ఈ పరిపాలనలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశంలో ఏ విధంగా పరిపాలిస్తున్నారు, ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు అనేది మనము గడప గడపకు తిరుగుతూ అందరికీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో 370 ఆర్టికల్ కావచ్చు, రామ మందిరం కావచ్చు, మరి అలాగే చెప్పుకుంటూ పోతే ఈరోజు కాశీ నుంచి కన్యాకుమారి వరకు, అదేవిధంగా ముస్లిమ్స్కి 3 తలాక్ విషయంలో కావచ్చు, అన్నిట్లలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలను మరి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అనేది రాజకీయంగా ఆలోచించలేదు, రాజకీయ పార్టీగా ఆలోచించకుండా ప్రజల పక్షాన ప్రజల పార్టీగా ఎదుగుతూ వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రజలలో ఒక బలమైనటువంటి నమ్మకంతో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి దీనిని మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి, గడప గడపకెళ్తూ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజులలో ఈరోజు మోదీ గారు ఉంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా దేశంలో మరి భయభ్రాంతులకు గురి కాకుండా ఈరోజు ధైర్యంగా ఉంటున్నామంటే అది మోదీ గారు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజులలో ప్రతి కార్యకర్తకు బలంగా మనం నిలుస్తున్నాం, బలంగా నిలబడుతున్నాం. అదేవిధంగా ఈరోజు 2 ఎంపీలు ఉన్నటువంటి భారతదేశంలో అనేక రాష్ట్రాలలో మనం ఏ విధంగా అయితే జెండా ఎగరవేశామో, అధికారంలోకి వచ్చామో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందనేది ఒక నమ్మకాన్ని మనం అందరం కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ, కలిసికట్టుగా ముందుకెళ్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలకు అతీతంగా ఒక పార్టీకి ఏ విధంగా అయితే బలం ఉంటుందో ఆ బలం మన భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకంటే బూత్ స్థాయి నుంచి ఈరోజు బూత్లో జెండా ఎగరవేసి బూత్ స్థాయి నుంచి మొదలుకుంటే మండల్ నుంచి, కాన్స్టిట్యున్సీల నుంచి
ఈరోజు తెలంగాణ జిల్లాల నుంచి రాష్ట్రాల వరకు కూడా ఒక బలమైనటువంటి వ్యక్తి, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలని చెప్పి ఎదుగుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే రోజులలో తప్పకుండా జెండా ఎగరవేస్తాం, అధికారంలోకి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై హింద్. బీజేపీ బీజేపీ బీజేపీ.